మరి ప్రజలు కోరుకుంటున్న యాన్ డిపో 50 కోట్ల రూపాయలు. అదేవిధంగా గుడికి మూలవాగు నుంచి కొత్తగా విస్తరించిన రోడ్డు 47 కోట్ల రూపాయలు. అదేవిధంగా మీ ప్రాంతానికి మరి రేవంత్ రెడ్డి గారు మీ జిల్లా మంత్రులు శంకుస్థాపన చేసి ఈరోజు దామోదర్ రాజనరసింహ గారు మరి అందరి చేతుల మీదుగా ఈరోజు పనులు ప్రారంభమైన 166 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్టల్ బ్లాక్, అదేవిధంగా జిల్లా పోలీస్ కార్యాలయం, జిల్లా గ్రంథాలయం, మరి ఉమెన్స్ హాస్టల్ 5 కోట్ల రూపాయలతో ఉమెన్స్ హాస్టల్. అదేవిధంగా మన నిరుద్యోగ యువతకి వృత్తి నైపుణ్యం కల్పించి వాళ్ళ ఉద్యోగాలు అవకాశాలు పెంచడానికి అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ 42 కోట్ల రూపాయలతో, మరి వేములవాడ మున్సిపాలిటీలో డ్రైనేజ్ పనులకు 4 కోట్ల రూపాయలు, ప్రైమరీ హెల్త్ సెంటర్కి 1.5 కోట్ల, మేడిపల్లిలో జూనియర్ కాలేజ్కి 5 కోట్ల రూపాయలు, ప్యాకేజ్ 9 వర్క్కి కాళేశ్వరం ప్రాజెక్టుకి 5 కోట్ల రూపాయలు విడుదల. అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు భూసేకరణకి 5 కోట్ల రూపాయలు, మరి గుడిలో అన్నదానం కేంద్రానికి మరో 35 కోట్ల రూపాయలు. ఈ విధంగా వేములవాడకి నాయకత్వం వహిస్తున్న మీ ఆదర్శ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారు, సిరిసిల్లలో నిరంతరం పోరాటం చేస్తున్న ప్రియ మిత్రుడు మహేందర్ రెడ్డి గారు, మరి సిరిసిల్ల కాంగ్రెస్ కార్యకర్తలందరూ మీ కోరిక మేరకు గౌరవ మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు వేములవాడకు వచ్చి మరి 1000 కోట్లకు సుమారు పనులు శంకుస్థాపన చేయడం, అది మీ అందరి అదృష్టం. ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరగబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. 2-3 నిమిషాల్లో నేను ముగిస్తాను. మిత్రులారా, మన ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సరం కాలం పూర్తి చేసే సమయంలో 2-3 విషయాలు మీకు చెప్తాను. స్వతంత్ర భారతదేశంలో అతి ఎక్కువ వరి పంట పండింది ఈసారి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా భారతదేశంలోనే ఎక్కువ వరి పంట పండింది ఈ వానాకాలం పంట అని చెప్పి మీకు నేను మనవి చేస్తున్నాను. ఎంత గొప్ప విషయం ఇది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని గత పాలకులు పచ్చి అబద్ధాలు మాట్లాడినారు. ఈ వానాకాలం పంటకి 1 చుక్క నీళ్లు, నేను ఇరిగేషన్ మంత్రిగా చెప్తున్నా, 1 చుక్క నీళ్లు కూడా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి కానీ, అన్నారం బ్యారేజ్ నుంచి కానీ, సుందిల బ్యారేజ్ నుంచి కానీ 1 చుక్క నీళ్లు కూడా వ్యవసాయానికి ఉపయోగించకుండా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో స్వతంత్ర భారతదేశంలో అతి భారీ వరి పంట పండిందనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, గర్వపడాలని చెప్పి నీకు మనం చేస్తున్నాను. 66.7 లక్షల ఎకరాల్లో 66.7 లక్షల ఎకరాల్లో మా తెలంగాణ రైతన్న 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఈ వానాకాలం పండించిందంటే ఈ ప్రభుత్వం యొక్క పాలసీలు, ఈ వ్యవసాయ శాఖ, మన రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు సమర్థవంతంగా పనిచేసి భారతదేశంలోనే రికార్డు స్థాయిలో వరి పండించిన విషయం మన అందరం గర్వపడాలని చెప్పి మనం చేస్తున్నాను. అదేవిధంగా సుమారు 11 నెలల మన ప్రభుత్వ హయాంలో 50,000 మన యువతకి ఉద్యోగాలు వచ్చినాయి. 50,000 ఉద్యోగాలు వచ్చినాయి.
దయచేసి మీరు గతంతో పోల్చుకోవాలి. 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు నింపడానికి నానా తంటాలు పడ్డారు, నింపలేకపోయినారు.